హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మురళి విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్న అరవింద. నిజం తెలుసుకొని షాక్ అయిన పద్మావతి, విక్కీ. నిజంగానే అరవింద మురళి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. పద్మావతికి రోజు రోజుకి దగ్గరవుతూ ఉంటాడు యశోధర్. అయితే ఇక పద్మావతి అయితే తనకి పెళ్లి కాలేదన్న విషయం యశోధర్ దగ్గర అలాగే సుగుణ దగ్గర దాచిపెట్టి చాలా పెద్ద పొరపాటు చేశాను అని బాధపడుతూ ఉంటుంది. పద్మావతి ఇక విక్కీ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావో, ఆఫీస్కి ఎందుకు లేటుగా వచ్చావో, ఇంటి దగ్గర నుంచి తొందరగానే బయలుదేరావు కదా అని విక్కీ అడుగుతూ ఉంటాడు. నీకు ఫోన్ చేస్తే బాస్ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేశాడు అని అడగడంతో అప్పుడే పద్మావతి అయితే విక్కీతో చెప్తూ ఉంటుంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, బాస్ ఇంటికి రమ్మని పిలిచారు. వాళ్ళ అమ్మగారిని నేను కాపాడానని వాళ్ళు నా మీద చాలా కృతజ్ఞత చూపించారు అని పద్మావతి అంటూ ఉంటుంది. చివరికి వచ్చేటప్పుడు చీర, పసుపు, కుంకుమ కూడా ఇచ్చి ఆవిడ ఆశీర్వాదం తీసుకుందామని కాళ్ళకి మొక్కినప్పుడు తను కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించింది సారు. నాకు ఒక్కసారే చాలా బాధ కలిగింది. అంత మంచి వాళ్లతో మనం పెళ్లి కాలేదని నాటకమాడి జాబ్లో జాయిన్ అయ్యాము. నాకు అది ఏంటో తప్పుగానే అనిపించింది అని పద్మావతి అంటూ ఉంటుంది. చూడు పద్మావతి, మన కుటుంబం కోసం మనం అలా అబద్ధం ఆడాల్సి వచ్చింది. దాంట్లో తప్పేముంది? ఒకవేళ తెలిసిన రోజున అప్పుడు మనమే సారీ చెప్దాము అని అంటూ ఉంటే, సారీ చెప్తే మనం చెప్పిన అబద్ధాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారా అని నాకు భయమేస్తుంది సారు అని పద్మావతి అంటూ ఉంటుంది. రేపటి రోజుని తలుచుకొని ఈరోజు దిగులు పడే కన్నా ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. బాధపడుకో. ఎన్నో బాధలని, ఎన్నో సమస్యలని, కష్టాలని అనుభవించి ఇక్కడికి వచ్చాము. మరి ముందు ముందు కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి ఉంది, అలాగే సమస్యల్ని ఎదుర్కొనే సత్తా ఉంది అని విక్కీ అయితే అంటూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక దివ్య అయితే మళ్ళీ అను దగ్గరికి వెళ్ళి, వదినా ఏంటొదినా, ఇంటి చాకిరీ నువ్వే చెయ్యాలి, పాపని చూసుకోవాలి. ఆ పద్మావతి ఏమో ఉదయమే మేకప్ చేసుకొని డ్రెస్ వేసుకొని తనైతే ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఇటు మీ అత్తగారు మేకప్ చేసుకొని కూర్చొని ఉంటుంది. పాపం నీకైతే తప్పడం లేదో, అయినా ఇంతమందికి వండి వార్చాల్సిన అవసరం నీకేముంది అని అంటూ ఉంటుంది దివ్య. అయితే నీ కష్టం పగాడికి కూడా రాకూడదు వదినా అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే దివ్య ఆలోచిస్తూ ఉంటుంది. దివ్య చిన్నదైనా నాకు బాగా చెప్పింది. అసలు ఇంతమందికి నేను వంట చేయడం ఏంటి? నేనొక్కదాన్నే మనిషిని కదా నేను. అయినా పాపని చూసుకోవాలి, ఇంటిడి చాకరీ చేయాలి, నా వల్ల అయితే కాదు అని అనుకుంటూ ఉంటుంది. అందరూ కూడా ఇక భోజనానికైతే వస్తారు. భోజనానికి వచ్చిన తర్వాత వడ్డించమని అనుని అంటూ ఉంటారు. ఈరోజు వంట చేయలేదని అను అయితే షాక్ ఇస్తుంది. అదేంటను వంట చేయకపోవడం ఏంటి, ఏమైంది అని అడుగుతూ ఉంటే, పాపతో నాకు కుదరలేదు, అందుకనే వంట చేయలేదు అని అను అయితే ఖరాఖండిగా చెప్పేస్తుంది. అప్పుడే కుచిల అయితే వంట చేయలేదని, పాపతో కుదరలేదని నాకు ముందే చెప్పొచ్చు కదా, మరి అందరూ భోజనానికి వచ్చే వరకు వంట చేయలేదని ఎందుకు చెప్పలేదు నువ్వు అని కుచిల అయితే అడుగుతూ ఉంటుంది అనుని. అప్పుడే ఇక అను అయితే, ఏంటి నేనేదో కావాలని చేయలేదని నా మీద అలా విరుచుకుపడుతున్నారు అని అంటూ అను కూడా కుచిలని ఎదిరిస్తుంది. అప్పుడే ఇక కుచిల అయితే, అను నాకే ఎదురు సమాధానం చెప్తావా అని అనంగానే, కోడలుగా ఇంట్లో పని చేయడం నీ ధర్మం అని అంటూ ఉంటుంది. మరి ఆ పద్మావతి కూడా కోడలే కదా, మీరేమో మేకప్ వేసుకొని మేకప్ ఎక్కడ జరిగిపోతుందని కూర్చొని ఉంటారో, పద్మావతి మేకప్ వేసుకొని ఆఫీస్కు పోయి సాయంత్రం ఎప్పుడో వస్తుంది. ఇంటిడి చాకిరీ చేస్తూ పాపని చూసుకుంటూ నా వల్లైతే కావడం లేదో అని అను చెప్తూ ఉంటుంది. మీకు చెప్పాను కదా మనం వేరేగా వెళ్ళిపోదామని అని ఆర్యాని అంటూ ఉంటుంది. రే ఆర్య, ఏంటో ఇదంతా, వేరే కాపురాలేంటి అని అంటూ ఉంటాడు విక్కీ. అయితే అవును విక్కీ, తను వేరేగా వెళ్ళిపోదామని చెప్తుంది. నాకు అదే అర్థం కావడం లేదు, చాలా బాధ కలుగుతుంది విక్కీ అని బాధపడుతూ ఉంటాడు ఆర్య. అయితే ఇక ఆర్య అన్న మాటకి అప్పుడే ఇక విక్కీ అయితే
పద్మావతి, ఏంటిదంతా? అనుకి నువ్వన్నా చెప్పు. ఇప్పటి వరకు కలిసిన కుటుంబం విడిపోతున్నా అంటే నేను తట్టుకోలేను అని అంటూ ఉంటాడు విక్కీ. అయితే అప్పుడే అను దగ్గరికి వెళ్ళి, ఏంటక్క ఇదంతా? ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అనగానే, నీ వల్లే నేను ఇంతమంది దగ్గర మాటలు పడుతున్నాను, నీ వల్లే ఇదంతా జరుగుతుంది అని అను లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక మురళి అయితే అరవింద దగ్గరికి డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాడు. రాణమ్మ, సంతకం పెట్టు అని అంటూ ఉంటాడు. నీకెన్నిసార్లు చెప్పాను నన్ను అలా పిలవద్దని? నేను సంతకం పెట్టనని కూడా చెప్పాను. నువ్వు ఆస్తిని కొట్టేయాలన్నది కలగానే మిగిలిపోతుందని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావో అని నిలదీస్తూ ఉంటుంది అరవింద మురళిని. అప్పుడే మురళి అయితే, నువ్వు ఇలాగే మొండికేస్తావని నాకు తెలుసు, అందుకని నీకు ఒక విషయం చెప్దామనుకుంటున్నాను. పద్మావతి విక్కీ ఇద్దరు కూడా జాబ్ చేయడానికి వెళ్తున్నారు. పద్మావతి విక్కీ జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు క్షేమంగా ఇంటికి రావాలని నీకుందా లేదా అని అడుగుతూ ఉంటాడు మురళి. అయితే నీ కుటుంబం మొత్తం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నావా లేదా? డబ్బు లేకపోయినా కనీసం ప్రాణాలతోనన్నా మిగిలి ఉండాలని కోరుకో. నువ్వు రేపటిలోగా సంతకం పెట్టకపోతే నేనేం చేస్తానో చూడు, నీ కుటుంబాన్ని కూడా ఏం చేస్తానో చూడు, అన్నిటికీ తెగించేశాను, ఏదైనా చేయగలను అని అంటూ ఉంటాడు మురళి. అయితే మురళి అన్న మాటకి షాక్ అయిపోతూ ఉంటుంది అరవింద. ఇక అయిపోతూ, ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? నా కుటుంబాన్ని అలా కూడా బ్రతకనివ్వవా అని అంటూ ఉంటే, చూడు నానమ్మ, ఇన్ని రోజులు కష్టం నువ్వు ఒక్క సంతకం పెడితే తీరిపోతుంది. ఆ సంతకం కానీ పెట్టకపోతే నా అంత రాక్షసుడు ఎవరు ఉండరు అని అంటూ ఉంటాడు మురళి. అయితే ఇక మురళి అన్న మాటకి అప్పుడే ఇక ఆలోచిస్తూ ఉంటుంది. తను ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఏం చెయ్యాలి? ఏం చేస్తే ఇప్పుడు నేను నా కుటుంబాన్ని రక్షించుకోగలను? వీడు తర్వాత కూడా నా కుటుంబం జోలికి రాడని అనుమానం ఏముంది? లేదు, ఈ మురళీగాడి మొత్తం పీడ వదిలిపోవాలంటే నేను ఒక పని చెయ్యాల్సిందే అని అరవింద్ అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇక అరవింద అనుకుంటూ ఉండగానే ఉదయం అవుతుంది. మళ్ళీ డాక్యుమెంట్స్ తీసుకొని మురళి అయితే వస్తాడు. అలా మురళి వచ్చిన తర్వాత అప్పుడే ఇక మురళి అరవిందని అడుగుతూ ఉంటాడు, సంతకం పెడతావా, మీ వాళ్ళని చంపుకుంటావా అని అనగానే అప్పుడే తన చెంగుచాటున దాచుకున్న కత్తిని తీసుకొని మురళి కడుపులో బలంగా పొడుస్తుంది అరవింద. ఇక ఒక్కసారి మురళి అమ్మ అంటూ గట్టిగా అరుస్తాడు. అరవింద, ఏం చేస్తున్నావు నువ్వు అని అనగానే, ఈ పని నేను ఎప్పుడో చేసి ఉండాల్సింది, ఎప్పుడో చేస్తే నా కుటుంబం ఆస్తితో సంతోషంగా ఉండేది. ఈరోజు నీ పీడ వదిలించేస్తాను. ఇన్ని రోజులు నా వల్ల జరిగిన తప్పు నేను సరిదిద్దుకుంటాను. ఇక నువ్వు బ్రతికుండడం మాత్రం అస్సలు కూడా జరగని పని. నువ్వు చావు అంచుల దాకా వెళ్లాల్సిందే అని అంటూ ఉంటుంది. తనైతే ఇక చావు అంచుల దాకా నువ్వు వెళ్ళి చావాల్సిందే అని కడుపులో పొడుస్తుంది. ఇంతలో అక్కడే పనిచేస్తున్న శాంత అయితే భయమేసి పోలీసులకైతే కాల్ చేస్తుంది. పోలీసులైతే ఇక అరవింద మురళిని కత్తితో పొడిచిన తర్వాత మురళి స్పృహ కోల్పోతాడు. మురళి చనిపోయాడని అనుకుంటారు అందరూ కూడా. ఇంతలో పోలీసులు వచ్చి అరవిందని అరెస్ట్ చేస్తారు. తరువాత రోజు ఇక టీవీలో అయితే న్యూస్ వస్తూ ఉంటుంది. మురళి అనే వ్యక్తిని అరవింద కత్తితో పొడిచింది. అతను వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తని కత్తితో పొడవడం అందరినీ కూడా విస్మయానికి గురి చేసింది అని మీడియాలో అయితే వస్తూ ఉంటుంది. అలా మీడియాలో రావడం చూసి పద్మావతి అయితే విక్కీ దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్తుంది. మురళిని అరవింద్ వదిన కత్తితో పొడిచేసిందంట సారు అని అనగానే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక దివ్య కూడా స్టన్ అయిపోతూ ఉంటుంది. బావా, ఎంత పని చేసింది అరవింద అంటూ దివ్య కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక పోలీస్ స్టేషన్కి వెళ్తారు విక్కీ, పద్మావతి ఇద్దరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి అరవింద పోలీస్ స్టేషన్లో ఉంటుంది. ఇక అరవింద్ని చూసి, ఏంటక్క, ఎందుకు ఇలా కంగారు పడ్డావో, ఎందుకు ఇలా తొందరపడ్డావక్క అని అడుగుతూ ఏడుస్తూ ఉంటాడు విక్కీ. అయితే విక్కీ, ఎందుకురా బాధపడుతున్నావు? నేను మంచి పనే చేశాను. ఇక మన కుటుంబానికి పట్టిన దరిద్రం వదిలిపోయింది. ఇప్పుడన్నా మన కుటుంబంతో హాయిగా ఉండండి.
మీరు మన ఇంటికి వెళ్ళిపోండి, మన ఆస్తి మొత్తం ఇక మనకి వచ్చేసినట్టే అని అంటూ ఉంటుంది అరవింద్. అయితే అప్పుడే ఇక అరవింద జైల్లో ఉండడం చూసి పద్మావతి కూడా బాధపడుతూ ఉంటుంది. పద్మావతి, మా అమ్మ జాగ్రత్త, మా అమ్మని నువ్వు విక్కీ చూసుకుంటారన్న ధైర్యంతోనే నేను ఇక్కడ ధైర్యంగా ఉన్నాను అని అంటూ ఉంటుంది అరవింద. రేపో ఎప్పుడో పాపను ఒక్కసారి ఇక్కడికి తీసుకురండి, ఎప్పుడో పుట్టినప్పుడు చూశాను, ఇప్పటి వరకు దాన్ని చూడలేదు, అమ్మగా దానికి ఏ కోరికలు నేను తీర్చడం లేదు, అమ్మగా లాలించడం లేదు, జోల పాడడం లేదు, పాలు ఇవ్వడం లేదు అని బాధపడుతూ ఉంటుంది అరవింద్. అయితే ఇక బయటికి వచ్చి విక్కీ అయితే ఇదంతా మళ్ళీ నీ వల్ల అయ్యిందంటూ పద్మావతినే నిందిస్తూ ఉంటాడు. తర్వాత ఇక దివ్య బాధపడుతూ ఉంటే దివ్య ఫోన్కి అయితే ఫోన్ వస్తుంది. దివ్య ఫోన్కి ఫోన్ రావడంతో హలో అని బాధతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి దివ్య, నేను చనిపోయాననుకొని నువ్వు కూడా ఏడుస్తున్నావా అంటూ మురళి అయితే షాక్ ఇస్తాడు దివ్యకి. బావా, నువ్వు బ్రతికే ఉన్నావా అని అనగానే బ్రతికే ఉన్నాను, అరవింద నన్ను చంపాలని చాలా ప్రయత్నం చేసింది, కానీ కొన ఊపిరితో కొట్టుకుంటున్న నన్ను చనిపోయాననుకున్నారు అని మురళి అయితే చెప్తూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని, దివ్య బండారం కూడా బయటపడాలని అనుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.